ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्ततितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्। आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदात्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति। सोच्चिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते। गोदा तस्यै नमयितमिदं भूय एवास्तु भूयः। अन्नवयल पुதுவையாண்டாளரங்கற்கு பண்ண திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய். நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. श्रीमद् कृष्ण समाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्युలైనటువంటి శ్రీ యదుగిరీతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క దివ్యానుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా తిరుప్పావైలోని విశేషమైన అర్థాలన్నింటినీ కూడా అనుభవిస్తూ వస్తున్నాం. ఈరోజు మన అనుభవానికి విషయమై ఉండేది 22వ పాసురం. అంగణ్మాన్ ஞாலத்தரசர் அபிமானம் அங்கமாய் வந்தனின் பள்ளிக்கட்டில் கீழ சங்கம் இருப்பார் போல் வந்துதலை பெய்தோம் கிங்கினி வாய்ச்சேது தாமரை பூ போலே சங்கன் சிறுச்சிறுதே எம்மேல் விடியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் అంగ నిరండంగొండ ఎంగళ్ మేల్ నోక్కురియల్ ఎంగళ్ మేల్ శాపమిడిందేలో రెంబావాయ్. అద్భుతమైనటువంటి పాసురం. దీంట్లో ఆ భగవంతుడి యొక్క కటాక్ష వైభవాన్ని వర్ణిస్తున్నారన్నమాట ఈ పాసురంలో. ఈ పాసురం యొక్క అవతారిక ఏంటంటే చక్కగా చూపిస్తున్నారు. కళ్పాటిల్ తంగలుடைய అభిమాన శూన్యతயை சொல்லித்து இப்பாட்டில் అనన్యార్హ శేషత్వం சொல்லுகிறது. ఈ పాసురం యొక్క అవతారిక ఈ విధంగా స్వామి పెరియవాచాన్ పిళ్ళై తమ యొక్క వ్యాఖ్యానాల్లో మనకి అనుగ్రహించి ఉన్నారు. ఏంటంటే కింది పాసురంలో వచ్చేసి ఏత్తగలంగల్ ఎదురుబొంగి మీదళిప్ప మాతాదే పాల్చర్యం వళ్ళల్ పెరుంప చుక్కల్ ఆత్త పడైతాన్ మగనే அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ன சுடரே துயிலழாய் மாத்தாருனக்கு வலி தொலைந்து முன் வாசற்கண் ఆత్తాదు వందం నడిమణియమా పోలే ఒట్రియాం వందం పుగళందేలో రెంబాబాయ్ అని చెప్పేసి ఏ విధంగా అయితే ఆ విరోధులంతా కూడా తమ యొక్క బలాన్నంతా కోల్పోయి వేరే గత్యంతరం లేకుండా వేరే గతి లేకుండా నీవే గతి అని చెప్పేసి నీ వాకిటికి ఏ విధంగా వచ్చి నిలబడి ఉన్నారో ఆ విధంగా నీ గుణములకి మేము ఓడిపోయి నీ దగ్గర వచ్చి చేరి ఉన్నాము అనేటువంటి విషయాన్ని నిన్నటి పాసురంలో మనం చూసాం. అంటే ఇంకొకరి ఇంటి వాకిట్లో వెళ్ళి నిలబడి ఉన్నామంటే ఇంక మన యొక్క అభిమానాన్ని మన యొక్క గర్వాన్నంతా వదిలేశాము అనే కదా అర్థం. ఆ విధంగా వాళ్ళ యొక్క అభిమాన శూన్యతయై అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా తమ యొక్క గర్వాన్నంతా విడిచి అలాగా స్వామి యొక్క ఇంటి వాకిటికి వచ్చి నిలబడి ఉన్నాము
అనేటువంటి విషయాన్ని నిన్నటి పాసురంలో చూసాం. సరే స్వామి, నిన్నటి పాసురంలో ఏమని ఉంది? ఆ విరోధులంతా కూడా తమ యొక్క బలాన్నంతా కోల్పోయి వేరే గతి లేకుండా ఈ విధంగా స్వామి దగ్గరికి వచ్చున్నారు. అదేవిధంగా మేము కూడా గుణానికి, స్వామి యొక్క కళ్యాణ గుణాలకి ఓడిపోయి స్వామి దగ్గర వచ్చి ఆశ్రయించి ఉన్నాం, స్వామి ఇంటి వాకిటికి వచ్చి నిలబడి ఉన్నాం. ఈ విధంగా అంతా చూసాం కదా. అంటే వేరే గతి లేకపోతే వచ్చారే తప్ప వేరే గతి ఉంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతారా? అంటే దానికి ఈ పాసురంలో చెప్తున్నారు, అయ్యా వేరే దగ్గరికి అంతా వెళ్ళేటువంటి వాళ్ళం మేము కాదు. అంటే వేరే దగ్గరికి అంతా వేరే గతి ఉన్నా కూడా మేము ఎక్కడికి పోము, నీకే చెందినటువంటి వాళ్ళము, నీకోసమే వచ్చున్నాము, నువ్వే మాకు గతి, నువ్వు తప్ప వేరే గతి లేదు అని చెప్పేసి ఈ పాసురంలో తెలుపుతున్నారు. అనన్యార్హ శేషత్వం. అనన్యార్హ శేషత్వం అంటే ఇదే, అయ్యా నేను ఈ జీవాత్మ వచ్చేసి ఆ భగవంతుడికే చెందినది, ఇతరులు ఎవరికీ కూడా చెందినది కాదు. అతనికే దాసుడుగా ఉండేటువంటిది ఈ జీవాత్మ, అతనికే శేషభూతుడు. ఇతరులకి దాసుడుగా ఉండడానికి ఈ జీవాత్మకి అర్హత కూడా లేదు అనేటువంటి విషయాన్ని తెలుపుతారనమాట. ఇప్పుడు ప్రణవార్థం వచ్చేసి అష్టాక్షరి మహామంత్రంలో అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత అని చెప్పేసి, ఇప్పుడు ప్రణవం ఓంకారం ఉంది కదా, అది అకారము, ఉకారము, మకారము ఈ మూడు కలిస్తే ఓంకారం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. దాంట్లో అకారం అనేటువంటిది భగవంతుణ్ణి చూపిస్తోంది. అకారం అంటే ఒట్టి ఆ అంటే ఆగాదు, ఆ అంటే సర్వరక్షకుడైనటువంటి ఆ స్వామిని సూచిస్తోంది. అదేవిధంగా అకార, ఉకార, మకారం ఉంది కదా, ఆ మకారం అనేటువంటిది జీవాత్మని చూపిస్తోంది. జీవాత్మ అంటే మకారం అనేటువంటిది దేన్ని చూపిస్తోందంటే ఇతను జ్ఞానం కలిగినటువంటి ఒక పదార్థము, ఇతను చేతనుడు అనేటువంటి విషయాన్ని చూపిస్తోందన్నమాట. అంటే ఆ మకారం చూసిన వెంటనే మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి జ్ఞానం లేదు, ఈ శరీరం అనేటువంటిది అచేతనము, కానీ జీవాత్మ జ్ఞానం కలిగి ఉండేటువంటిది. ఈ శరీరం కంటే జీవాత్మ వేరుపడినటువంటిది అనేటువంటి విషయాన్ని మకారం చూస్తే మనకి తెలుస్తుంది. మరి ఉకారం లేని తెలుపుతోంది అంటే, అకారం అంటే భగవంతుడు, అక్కడ లుప్త చతుర్థి అంటారు. ఆయ అంటే ఆ భగవంతుడు, భగవంతుడికి చెప్పేసి భగవంతుడుకు అని చెప్పేసి వస్తుందన్నమాట. పరమాత్మకు అకారవాచ్యుడికి అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఉకారం ఏం తెలుపుతుందంటే ఏవకారం, అవధారణార్థంలో అది ఏవకారంగా తెలుపుతుంది. అంటే ఈ భగవంతుడికి ఇంకా జీవాత్మకి మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధాన్ని ఉకారం అనేటువంటిది తెలుపుతోంది. అంటే ఆ భగవంతుడు అకారం అకారవాచ్యుడికి అతనికే అని చెప్పేసి అక్కడ ఏవకారం వస్తుందన్నమాట. వచ్చి ఆ అకారవాచ్యుడైనటువంటి ఆ పరమాత్మకే జీవాత్మ అని చెప్పేసి, సరే అండి అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే జీవాత్మ అంటున్నారే, ఇక్కడ ఏ సంబంధం చెప్తున్నారు అంటే అనన్యార్హ శేషభూతత్వం. అంటే అనన్యార్హ శేషభూతుడై ఈ జీవాత్మ వచ్చేసి ఆ భగవంతుడికి అనన్యార్హ శేషభూతుడై ఉన్నాడు. అనన్యార్హ శేషభూతుడై ఉన్నాడు అంటే తాను ఆ భగవంతుడికే దాసుడుగా ఉన్నాడు, ఇతరులు ఎవరికీ కూడా దాసుడుగా ఉండుటకు అర్హత కూడా లేకుండా ఉన్నాడు. అతనికే చెందినటువంటి వాళ్ళము, వేరే ఇతరులు ఎవరికీ చెందినటువంటి వాళ్ళం కాదు, అతనికే దాసుడము, అంటే అతనికే మనం దాసులుగా ఉన్నాము, ఇతరులకి దాసుడుగా ఉండుటకు అర్హత కూడా లేదు ఈ జీవాత్మకి అనేటువంటి విషయాన్నే ప్రణవం మనకి చూపిస్తోందన్నమాట. అలా చూపిస్తూ ఇప్పుడు దీన్నే ఈ పాసురంలో చూపిస్తున్నారన్నమాట, మనకి తెలుపుతున్నారు. ఇక్కడ అనన్యార్హ శేషత్వం చొల్లుగిరదు. పాసురంలో ఎక్కడ ఈ విషయం తెలుస్తోంది అంటే, నేను బళ్ళి కట్టెలు కీళ్ళే అని చెప్పేసి నీ సింహాసనం కింద వచ్చి ఉన్నాము, నీ యొక్క పడక ఉంది కదా మంచం కిందకి మేము వచ్చి ఉన్నాము, అక్కడ ఆ మంచం దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నాము అని చెప్పేసి తెలుపుతున్నారు కదా. ఇక్కడ అనన్యార్హ శేషత్వం అనేటువంటిది ఏ విధంగా తెలుపుతున్నారంటే, పళ్ళి కట్టెలు అని చెప్పేసరికి అక్కడ ఏం తెలుస్తోంది, ఏ విధంగా అయితే ఒక భార్య తన భర్తకే చెందినదో ఇతరులకి ఎవరికీ కూడా చెందింది కాదు, అదేవిధంగా ఈ జీవాత్మ వచ్చేసి ఆ పరమాత్మకే చెందినటువంటి వాడు. అంటే భగవంతుడికి మనకి ఉండేటువంటి సంబంధాలు ఎన్నో చెప్తారనమాట. ఆయన పితాచ రక్షకశ్చైవ శేషి భర్త ఈ విధంగా అంతా తెలుపుతారనమాట. ఆయన మనందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు,
మనం ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాము. ఆయన శేషి, మనం శేషభూతులము, అంటే ఆయన స్వామి, మనందరం కూడా ఆయనకి దాసులము అని చెప్పేసి. అదేవిధంగా ఆయన వచ్చేసి ఈ జీవాత్మలందరూ కూడా ఆయనకి భార్యగా ఉన్నారు. తాను భర్తగా, లోకభర్తగా, అంటే సర్వరక్షకుడై స్వామి ఉన్నాడు. మొత్తం ఈ జీవాత్మలందరూ కూడా ఆయనకి భార్యలే, అంటే పత్ని స్థానంలో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన ఒక్కడే పరమ పురుషుడు, ఆయన ఒకడే పురుషోత్తముడు. స్త్రీ ప్రాయం ఇతరం జగత్, ఇతర జగత్తు మొత్తం కూడా స్త్రీ ప్రాయమే, ఆయన ఒకడే పురుషోత్తముడు అనేటువంటి విషయాన్ని శాస్త్రం అంతా చూపిస్తుంది. ఆ విధంగా నేను పళ్ళికట్టిల్ కీழే, ఇక్కడ మంచం దగ్గరికి వచ్చి నిలబడుకో ఉన్నామయ్యా, నీ సింహాసనం కింద వచ్చి నిలబడి ఉన్నామంటే ఏమని అర్థం? ఏ విధంగా అయితే ఆ భార్య తన భర్తకే ఏ విధంగా చెందినదో ఇతరులు ఎవరికి కూడా చెందింది కాదో, అదేవిధంగా ఈ జీవాత్మ వచ్చేసి ఆ పరమాత్మకే చెందినటువంటి వాడు, ఇతరులు ఎవరికి కూడా చెందినటువంటి వాడు కాదు. అతనికే దాసుడుగా ఉండేటువంటి వాడు, ఇతరులకి దాసుడుగా ఉండుటకు అర్హత కూడా లేనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చక్కగా తెలుపుతున్నారు. తెలుపుతూ ఈ పాసురాన్ని మొదటిగా అనుసంధానం చేసుకొని దీని యొక్క ప్రతిపదార్థాన్ని, దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా మనం చక్కగా అనుభవిద్దాం. அங்கண்மாஞாலத்தரசர் அபிமானபங்கமாய் வந்தனின் பள்ளிக்கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்துதலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறுதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிடிந்தேலோர் ఎంబావాయ్. ఆ విధంగా ఆ రాజులందరూ కూడా వేరే గతి లేకుండా వచ్చారు అని చెప్పి తెలిపారు కదా పోయిన పాసురంలో. ఆ విధంగా మేము కూడా వచ్చాము అంటే వేరే గతి ఉంటే వేరే దగ్గరికి పోయేటువంటి వాళ్ళం కాదయ్యా, నువ్వే మాకు గతి, వేరే గత్యంతరం అంతా మాకు లేదు, నువ్వే, వేరే దగ్గరికి ఎక్కడికి పోము మేము, ఆ విధంగా వచ్చి ఉన్నాము, అనన్యార్హ శేషభూతులమై వచ్చి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ దీని యొక్క ప్రతిపదార్థం అందమైన, కణ్ విశాలమైన, మా గొప్ప, జ్ఞాలత్ భూమి యందు, అరసర్ ప్రభువులు, అభిమానభంగమాయ్ తమ అభిమానమును భగ్నము కాగా, తమ అభిమానము భగ్నం కాగా, వచ్చి నీ పళ్ళికట్టిల్ కీழే సింహాసనము క్రింద సంగముగా ఇరుప్పారు పోల్ ఉన్న విధమున వచ్చి తలైపెయ్దోం అదృష్టవశమున నిన్ను చేరితిమి కింగిని వాయి చేద చిన్ని మువ్వల వలె కొంచెము అలా విడుచుకొనిన తామరై పువ్వు పోలే, తామర పువ్వు వలె వాత్సల్యముచే ఎర్రబడిన కన్నులను సిరిచిరిదే, అంటే కొంచెం కొంచెంగా ఎమ్మేల్ మాపై విడియావో కటాక్షింపవా, తింగళం చంద్రుడు, ఆదిత్యనం సూర్యుడును ఎడుందార్పోల్ ఉదయించినట్లు, అందమైన అంగనిరండంగొండు, అంటే అందమైన ఇరండం కణ్గొండు రెండు నేత్రములను కొని ఎంగళ్ మేల్ మాపై నోక్కుదియేల్ నీవు కటాక్షించినచో ఎంగళ్ మేల్ మాపైనున్న శాపం దుఃఖము ఇడింది నశించును ఏలోరెంబావాయ్ చెప్పేసి దీని యొక్క ప్రతిపదార్థం. మరి దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా చక్కగా నిదానంగా అనుభవిద్దాం అన్నమాట. ఇక్కడ అంగణ్మాన్యాలత్తరసర్ అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇప్పుడు అంటే ఏంది, కన్నంటే ఏంది, మాన్యాలం అంటే ఏంది అంటే అంటే అందమైనటువంటి, కన్నంటే ప్రదేశములు గల, అంటే విశాలమైన ఎంతో ప్రదేశములన్నీ గల, అలాగా మాన్యాలం ఎంతో విశాలమైనటువంటి భూమి, అందమైన ప్రదేశములు గల విశాలమైనటువంటి భూమి అని చెప్పేసి ఇక్కడ దీన్ని వర్ణిస్తున్నారు. ఈ భూమి అంగణ్ அழகிய இடம், பிரம்மாவுக்கும் தன் போகோபகரணங்களோடு அனுபவிக்கலாய் இருக்கை, పిపీలికైக்கும் తన భోగోపకరణங்களோடு అనుభవిక్కలాయి రెక్కై. అంటే ఈ భూమి ఎంతో అందమైనటువంటి ప్రదేశం అని చెప్పి తెలుపుతున్నారే. ఈ లోకము ఎవరికి అందమైనటువంటి ప్రదేశంగా ఉంది అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అందమైనటువంటి ప్రదేశంగా ఉంది. బ్రహ్మ తాను చక్కగా తన యొక్క భోగోపకరణములతో, అంటే తాను చక్కగా అనుభవించడానికి, తనకి భోగస్థానంగా ఈ లోకం ఉంది అనుభవించడానికి అని చెప్పేసి, తాను ఆ భోగం అంతా భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించడానికి
తాను ఎంతో చక్కగా దానికి కావాల్సినటువంటి ఆ ఉపకరణములతో అంతా నిండి ఉండేటువంటి ప్రదేశము, నిండి ఉండేటువంటి లోకము అని చెప్పి తెలుపుతున్నారు. తెలుపుతూ ఏంటంటే ఇక్కడ బ్రహ్మ మాత్రమే ఎంతో చక్కగా భోగాన్ని అంతా అనుభవిస్తున్నాడా, బ్రహ్మ మాత్రమే తనకు కావాల్సినటువంటి తనకి భోగానికి కావాల్సినటువంటి పరికరాలు బ్రహ్మకి మాత్రమే ఈ లోకంలో ఉన్నాయా అంటే కాదు. చిన్న చీమ ఉంది, దానికి కూడా కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా దానికి అని చెప్పి ఉండేటువంటి ఆ భోగానికి కావాల్సినటువంటి ఉపకరణములన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. ఆ చిన్న చీమ అలా పోతుంది, దానికి ఏం చెప్పేసి ధాన్యం దొరుకుతుంది, దానికి ఏం చెప్పేసి అంత బెల్లం ముక్క, అది చక్కెర ఇవన్నీ దొరుకుతుంది కదా, అది కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తుంది. అంటే బ్రహ్మ మొదలు చిన్న చీమ పర్యంతం ఉండేటువంటి సకల జీవరాశులకి అన్ని చేతనులు అందరూ ఉన్నారు కదా, ఆ అందరికీ కూడా ఎంతో చక్కగా అందమైనటువంటి ప్రదేశంగా వాళ్ళు భోగాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఉపకరణములతో అంతా నిండి ఉండేటువంటి లోకము అని చెప్పేసి ఇక్కడ తెలుపుతూ, మాన్యాలత్తరసర్ అటువంటి మహాపృథివియల్ రాజా అక్కల్, ఇటువంటి మహాపృథివి అంటే ఎంతో విశాలమైనటువంటి గొప్పగా ఉండేటువంటి ఈ పృథివీలో ఉండేటువంటి ఆ రాజులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ పరపెల్లాం ఎన్నది అన్నే అభిమానం పండుగై అంటే ఈ విధంగా భోగానికి కావాల్సినటువంటి ఉపకరణములతో అంతా నిండి ఉండేటువంటి ఈ లోకం అన్నమాట. అలాగా అందంగా ఉండేటువంటి లోకము, అందరికీ ఆనందావహంగా ఉంది కదా, అటువంటి లోకం అంతా చూసి ఆ రాజులు ఇదంతా నాది కనిపించేటువంటి లోకం అంతా నాది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిమానపడుతున్నారనమాట. దీని మీద అభిమానం పెట్టుకుంటున్నారు. ఏముందండి రాజులు చేసేటువంటి అభిమానం? ఆయన పుట్టక ముందు ఇదేది తంది కాదు, శరీరం వదిలి ప్రాణం వెళ్ళిపోయింది అంటే చనిపోయాడంటే ఇదేది తంది కాదు, ఆ మధ్యలో ఉండేటువంటి ఆ కొంతకాలంలోని ఇదంతా నాది అని చెప్పేసి ఈ విధంగా అంతా అభిమానం అంటే ఈ విధంగా అంతా గర్వపడుతున్నాడు అనమాట ఆ రాజు. అంటే నిజానికి ఈ విధంగా ఎవరు అనవచ్చు అంటే ఇదంతా నాది అని చెప్పేసి ఎవరు ఆ విధంగా అభిమానం చేయవచ్చు అంటే భగవంతుడు చేయొచ్చు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఆయన యొక్క సొత్తుగా ఉంది కాబట్టి ఆయన కావాలంటే ఇదంతా నాది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అవన్నీ ఆయన పాపం చెప్పుకోవట్లేదు, అంటే ఆయన చెప్పుకుంటాడు అనమాట. అంటే ఆ భగవంతుడు చెప్పుకోవచ్చు ఈ లోకావంతా నాదయ్యా, నా సొత్తయ్యా అని చెప్పుకుంటే అది వాస్తవమైన యథార్థమైన విషయం. అన్నీ వదిలేసి ఈ రాజు వచ్చేసి ఇదంతా నాది అని చెప్పేసి అహంకరిస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఉండేటువంటి రాజు యావరం తానాం అమముడనారణ ఎన్గిరత్తై పౌండ్రక వాసుదేవనై పోలే అనుకరిక్కిరబడి. అంటే ఆ రాజులు ఏ విధంగా చేస్తున్నారంటే భగవంతుడు చెప్పాల్సిన మాటలు తాము చెప్తున్నారు. భగవంతుడు ఏ విధంగా అయితే అభిమానించాలో ఇదంతా నాది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అభిమానిస్తున్నారన్నమాట. ఇది ఎలా ఉంది అంటే ఆ పౌండ్రక వాసుదేవుడు అని చెప్పేసి ఒక ఆయన ఉండేటువంటి ఆయన, అంటే కృష్ణావతార కాలంలో ఈ పౌండ్రక వాసుదేవుడు ఏం చేస్తాడంటే ఒక వడ్రంగి దగ్గరికి వెళ్ళి చెక్కలోనే ఒక శంఖము ఒక చక్రం చేసుకొని అది అంటించుకొని నేను కూడా చతుర్భుజుడిని, నాకు కూడా 4 చేతులు ఉన్నాయి అని చెప్పేసి నేరుగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఒక వాసుదేవుడిని ఉండేటప్పుడు నువ్వెవరే ఆ వాసుదేవుడివి అని చెప్పేసి కృష్ణుడిని అడుగుతాడు. అడిగి ఉంటే వాసుదేవుడు ఒకడే ఉండాలి, 2 వాసుదేవుళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఆ విధంగా అహంకారం చేస్తాడనమాట. వెంటనే స్వామి అతన్ని సంహరిస్తాడు. ఇది చరిత్ర అనమాట. ఆ విధంగా ఈ రాజులు భగవంతుడు చెప్పాలి ఈ లోకం అంతా నాది సొత్తు అని చెప్పేసి భగవంతుడు ఏ విధంగా అభిమానించాలో ఆ విధంగా వీళ్ళే భగవంతులు అనుకొని వీళ్ళందరూ కూడా అభిమానిస్తున్నారనమాట. లోకం అంతా నాది అని చెప్పేసి ఆ విధంగా అహంకరిస్తున్నారు. అటువంటి ఆ రాజులు అంటే అభిమాన భంగమాయి వందు. అటువంటి ఆ రాజులందరూ కూడా చివరికి ఏమయ్యారు అంటే అభిమాన శూన్యరాయి వందు రాజ్యంగళై ఇడందు ఎళివరగు పట్టు వందు. అంటే ఆ విధంగా గర్వం అంతా విడిచి ఏ విధంగా విడిచారు? ఇప్పుడు ఇటువంటి అభిమానం ఎప్పుడు పోతుంది, ఇటువంటి గర్వం ఎప్పుడు పోతుంది, అహంకారం ఎప్పుడు పోతుంది అంటే ఏం లేదు, భగవద్ విషయ జ్ఞానం ఏర్పడితే ఇవన్నీ పోతుంది. కానీ ఆ రాజులకి భగవద్ విషయ జ్ఞానం ఏర్పడిందా అంటే భగవద్ విషయ జ్ఞానం ఏం ఏర్పడలేదు. ఇంకో విరోధి రాజు వచ్చాడు, మొత్తం ఇదంతా ఆక్రమించుకొని ఇతన్ని ధ్వంసం చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. దాంతో ఆ రాజ్యాన్ని అంతా కోల్పోయి ఎంతో అవమానం అంతా పడి అలాగా అవమానపడి వీళ్ళు వచ్చేసి ఆ గర్వాన్ని అంతా విడిచిపెట్టి వచ్చారనమాట. అంతేగాని భగవద్ విషయ జ్ఞానం ఏం రాలేదు వీళ్ళకి.
తెలిపేటప్పుడు ఎంతో చక్కగా ఉరునాయగమాయ్ ఓడ ఉలహుడన అండవర్ కరుణాయి కవర్నగాలర్ సిదగియవాడయర్ పెరునాడుగాన ఇమ్మైలే పిచ్చదాం కొల్వర్ తిరునారణంతాళ్ కాలంబెర సిందిత్విమినో అని చెప్పేసి తిరువాయుముడి అనేటువంటి గ్రంథంలో స్వామి నమ్మాళ్వార్లు మనకి అనుగ్రహిస్తున్నారనమాట. ఒక రాజు, ఎటువంటి ఆ రాజు అంటే ఏకఛత్రాధిపతి, మొత్తం సమస్త లోకం అంతా ఆయన కింద ఉందన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి రాజు, అంత చక్కగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి రాజు. చివరికి ఏమయ్యాడు అంటే ఒక విరోధి రాజు వచ్చాడు, అతన్ని ధ్వంసం చేసి అతని రాజ్యాన్ని అంతా కూడా మొత్తం ఆక్రమించేస్తాడు. ఆక్రమించేసి ఈ రాజు ఏమైపోతాడు, ఆకలితో అలా ఇలా మొత్తం అలమటిస్తూ ఎక్కడికో వెళ్ళి భిక్ష అయినా అడగాలి కదా. కానీ ఇతను ఒక కాలంలో రాజుగా ఉన్నాడు కాబట్టి పగటిపూట వెళ్ళాడు అనుకోండి, చూసే వాళ్ళందరూ కూడా ఇతన్ని చూసి పరిహాసం చేస్తారు. ఎటువంటి రాజుగా ఉండేటువంటి ఆయన ఏ స్థితి, దీనమైన స్థితికి వచ్చేసాడని చెప్పి పరిహాసం చేస్తారని ఆయన పొద్దున పూట పోడు, రాత్రిపూట పోతాడు భిక్ష ఎత్తుకోవడానికి, చీకట్లో ఎవరికి కనిపించకుండా పోవాలి అని చెప్పేసి. ఒకరోజు ఈ విధంగా పోయేటప్పుడు అమావాస్య రోజు రాత్రి కారు చీకటి, ఒక్క దీపం కూడా లేదు అక్కడ ఈ విధంగా భిక్షార్థి వెళ్తున్నప్పుడు ఒక పాపం కుక్క ఒకటి పడుకొని ఉంటే దాన్ని తోక తొక్కేస్తాడు. తొక్కిన వెంటనే దానికి కోపం వచ్చి ఇతని కాళ్ళని గట్టిగా కొరుకుతుందన్నమాట. అలా కొరికిన వెంటనే కింద పడి గిలగిలా కొట్టుకుంటాడు. గిలగిల కొట్టుకునేసరికి ఏంది ఎవరో ఏడుస్తున్నారే అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు, అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చేతిలో ఒక దీపాన్ని పట్టుకొని నేరుగా వచ్చి ఎవరు ఇక్కడ కింద పడి ఉన్నారే అని చెప్పేసి చూస్తే, అబ్బా ఇటువంటి ఆయన కింద పడి ఈ విధంగా ఉన్నాడే, ఒక కాలంలో ఎంత పెద్ద రాజు ఈ విధంగా ఇప్పుడు ఈ దీనస్థితిని పొంది ఉన్నాడే అని చెప్పేసి వాళ్ళందరూ తెలుపుతారనమాట. అప్పుడు ఆ రాజుకి అనిపిస్తుంది, అరే మనం రాజుగా ఉండి చెడిపోయాము, మనం ఆ రాజ్యం పొందాలి అంటే ఆ కాంక్ష ఉంటుంది కదా, రాజ్యకాంక్ష, నాకు ఈ రాజ్యం కావాలి ఆ రాజ్యం కావాలి అని చెప్పేసి సింహాసనం మీద కూర్చొని నేను చెడిపోయాను, ఆ భగవంతుడి యొక్క ఆసనం కింద కూర్చుంటే, ఆ భగవంతుడి దగ్గర శ్రీచరణముడికి వచ్చి ఆశ్రయించుంటే నాకు ఇటువంటి గతి పట్టేది కాదు కదా. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లోకల్లో ఉండేటువంటి భోగాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటిది. అది ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో పోతుంది. మన యొక్క కర్మవశాత్తు అది ఏర్పడుతుందన్నమాట. కర్మవశాత్తు మనకి దక్కవలసినవన్నీ తానే వచ్చి దక్కుతుంది, మనకి కర్మవశాత్తు పోవాలని ఉంటే మొత్తం పోతుంది. అంతేగాని అది శాశ్వతమైనటువంటిది కాదు. మనకి శాశ్వతమైనటువంటిది ఏంటంటే ఆ భగవంతుడి యొక్క శ్రీచరణములు మాత్రమే, మిగతాదేది కూడా శాశ్వతం కాదు అని చెప్పేసి తెలుపుతూ ఈ విధంగా ఆ రాజ్యానికి అంతా ఆశపడి ఈ విధంగా సింహాసనం మీద కూర్చొని చెడిపోయానే, ఆ భగవంతుడి యొక్క శ్రీచరణములు వచ్చి ఆశ్రయించుంటే నాకు ఇటువంటి గతి పట్టేదా, ఈ విధంగా నేను శ్రమపడాల్సిన పని లేదే అని చెప్పేసి ఆ రాజు అనుకుంటాడనమాట. తిరునారణంతాళ్ కాలం పెరిసింది తుమ్మినో. ఇది అద్భుతమైనటువంటి పాసురాన్ని భగవద్ రామానుజాచార్యులు తిరునారాయణపురం అనేటువంటి ఆ విదేశంలో ఉండేటువంటి చెల్లపిళ్ళకి, అంటే తిరునారాయణపురంలో ఉండేటువంటి ఆ స్వామికి భగవంతుడికి ఈ పాసురాన్ని సమర్పిస్తారనమాట. అటువంటి అద్భుతమైనటువంటి పాసురం అనమాట. అటువంటి ఆ భగవంతుడి యొక్క శ్రీచరణముల్ని కాలం పెరిసిందిత్విన్మినో అంటే ఈ విధంగా ధ్యానించండి, ఆ ధ్యానించి ఆ స్వామి యొక్క శ్రీచరణములనే స్మరించి ఉజ్జీవనాన్ని పొందండి అని చెప్పేసి నమ్మాళ్వార్లు మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారనమాట. ఆ విధంగా లోకల్లో ఉండేటువంటి భోగభాగ్యాలన్నీ కూడా తాత్కాలికమైనవి. అది మనకి ఏ విధంగా అంటే పొందినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, అది పోయినప్పుడు మొత్తం పోయింది అని చెప్పేసి అలాగా కృషించిపోతాం అనమాట. కాబట్టి అవన్నీ కూడా కర్మవశాత్తు వస్తుంది, కర్మవశాత్తు పోతుంది. అది లభించినా కూడా ఎగిరి గంతేయకూడదు, అది దొరక్కపోయినా కూడా అలాగే కింద పడి ఏడవకూడదు. అన్ని వేళల్లో కూడా సమానంగా ఉండాలి, అంటే వైరాగ్యంతో ఉండాలి. మనకు కావాల్సింది వచ్చేసి ఆ భగవంతుడి యొక్క శ్రీచరణములే శాశ్వతమైనటువంటిది. కాబట్టి దాన్నే స్వామినే ఆశ్రయించి ఉండాలి. అంటే ఇతర భోగ్యాంతరములంతా వద్దు, ఆ భగవంతుడే మాకు భోగ్యము అని చెప్పేసి ఉండాలి అనేటువంటి విషయాన్నంతా ఇక్కడ గమనించదగినటువంటి విషయం అనమాట. ఆ విధంగా అభిమాన భంగమాయి వంది, ఆ విధంగా ఆ రాజ్యాన్నంతా కోల్పోయి, ఆ విరోధి రాజులందరూ వచ్చి తరిమేస్తారు కదా, రాజ్యాన్నంతా కోల్పోయి తర్వాత ఈ విధంగా అవమానం అంతా పడేసరికి గర్వం మొత్తం పోయింది. ఆ విధంగా గర్వం మొత్తం విడిచిపెట్టి నేను பள்ளிக்கட்டில் கீழே அந்த ராஜ்யங்களை கொடுத்து போங்கோள் என்னாலும் பழைய எளிவரவை நினைத்து అవి వేండా ఎన్నే ఉన్ సింహాసనத்தின் కీழే. ఆ విధంగా ఆ రాజులు వచ్చేసి ఊరికనే భగవంతుడి దగ్గరికి వచ్చేలా. ఏ విధంగా వచ్చారు అంటే ఆ విధంగా రాజ్యాలు కోల్పోయి, ఆ విధంగా బలం అంతా కోల్పోయి, ఆ విధంగా అవమానం అంతా పడి
ఇక్కడ ఉంటే మనకి అవమానం అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వచ్చి ఆశ్రయించారు. వచ్చి ఆయన యొక్క సింహాసనం కింద ఈ విధంగా నిలబడి ఉన్నారు అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. సింహాసనం కింద నిలబడి ఉండేటువంటి ఆ రాజులు ఎలాగంటే, అయ్యా మీకు ఇదివరకులాగే మీ యొక్క రాజ్యం అంతా వెనక్కి ఇచ్చేస్తాము, పోతారా అంటే లేదు 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 పోము, మేము ఇక్కడే స్వామి దగ్గరే ఉంటాము, స్వామి యొక్క సింహాసనం దగ్గరే ఇక్కడే ఈ విధంగానే ఉంటాము. ఎందుకు అంటే పాత జ్ఞాపకం, అంటే ముందర ఏ విధంగా వాళ్ళు అవమానం అంతా పొందారు అనేటువంటి విషయాన్ని వాళ్ళనే మర్చిపోలేదు కదా, దాన్నంతా స్మరించుకొని అమ్మ మళ్ళీ కూడా అటువంటి అవమానం అంతా మాకొద్దు, ఆ కష్టాలన్నీ కూడా వద్దు, ఆ శ్రమం అంతా వద్దు, ఇక్కడ శాశ్వతంగా స్వామి దగ్గర ఉండేటువంటి ఆ సుఖం మాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ பழையபடி அந்த ராஜ்யங்களை கொடுத்து போங்கோள் என்னாலும் பழைய எளிவரவை நினைத்து அவ வேண்டா என்னும் உன் సింహాసనத்தின் కీழే అంటే అదేవిధంగా నీకు రాజ్యాలంతా కూడా ఇస్తాను అంటే కూడా వద్దు, ఆ పాత అవమానాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ పాత అవమానాలన్నింటినీ కూడా అలా కనుక్కొని వద్దయ్యా మళ్ళీ అటువంటి అవమానాలు అటువంటి శ్రమ అంతా మాకు వద్దు అని చెప్పేసి స్వామి యొక్క సింహాసనం కిందే ఆ విధంగా వచ్చి చేరి ఉన్నారు. ఏ విధంగా అంటే సంగమిరుప్పార్పోల్ గుంపులు గుంపులుగా వచ్చి చేరి ఉన్నారు. అంటే భగవంతుడి దగ్గర సింహాసనం దగ్గర ఆ విధంగా ఎవరు వచ్చేరు ఉంటారంటే చాలా అంతరంగంగా ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి దగ్గర ఏ విధంగా ముందరే సింహాసనం దగ్గరే అలాగ పడక మంచం దగ్గరే కూడా కింద ఏ విధంగా చేరి ఉంటారు, ఆ విధంగా ఈ రాజులందరూ కూడా గుంపులు గుంపులుగా స్వామి దగ్గర అలాగ చేరి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతాను. అంటే అలా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ విధంగా మేము కూడా భగవంతుడి దగ్గరికి వచ్చి చేరి ఉన్నాము అని చెప్పేసి ఈ గోపికలందరూ తెలుపుతూ அவர்கள் போக்கற்று புகுந்தார்கள் இவர்கள் కైంకర్యత్తుకు పుహుందాர்கள் అంటే ఇప్పుడు ఆ రాజుల వలె వేరే గత్యంతరం లేకుండా రాజ్యాలన్నీ పోగొట్టుకొని వాళ్ళు అవమానం అంతా పడి దాని ద్వారా వాళ్ళు గర్వాన్నంతా విడిచిపెట్టి స్వామి దగ్గరికి వచ్చి చేరి ఉన్నారు. ఈ గోపికలు కూడా అదే విధంగా వచ్చి చేరి ఉన్నారంటే కాదు, వాళ్ళు వేరే గతి లేకుండా వచ్చేరారు, వీళ్ళు ఆ భగవంతుడి యొక్క సేవ కొరకై వచ్చి చేరి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఆ భగవంతుడి యొక్క కైంకర్యానికై వచ్చి చేరి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. అలా తెలుపుతూ వాళ్ళకి వేరే గత్యంతరం లేదు కాబట్టి చేరారు, మాకు ఇతర గతులంతా కూడా ఏది వద్దు, ఇతర గత్యంతరం ఉన్నా కూడా మేము ఎక్కడికి పోము, ఆ భగవంతుడికే చెందినటువంటి వాళ్ళమే తప్ప ఇతరులకి ఎవరికి చెందినటువంటి వాళ్ళం కాదు, ఇక్కడే ఉండి అంటే ఇతరు అంటే వేరే ప్రదేశాల దగ్గరికి అంటే పోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి వేరే గతి లేకుండా రాజులందరూ కూడా వచ్చి చేరి ఉన్నారు. మరి గోపికలు ఎందుకు వచ్చి చేరి ఉన్నారు అంటే ఇతరుల దగ్గరికి అంతా పోతే అది యొక్క జీవాత్మ స్వరూపానికి తగింది కాదు, భగవంతుడి దగ్గరికి వచ్చి చేరడమే, ఆ భగవంతుడిని ఆశ్రయించడమే ఈ జీవాత్మ స్వరూపానికి తగినటువంటిది. ఆ స్వరూపానికి స్వరూపానురూపమైనటువంటి ఆ కైంకర్యమే మనకి పురుషార్థము అని చెప్పేసి వచ్చి చేరి ఉన్నారు. అంటే ఈ జీవాత్మ స్వరూపానికి తగింది ఏంటంటే ఆ భగవంతుడికి కైంకర్యం చేయడమే, కాబట్టి ఆ భగవంతుడి దగ్గరికే వచ్చి ఈ విధంగా చేరి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తూ குணைர் தாஸ்யம் உபாகதா எண்ணே இளைய பெருமாளை போலே இவர்களையும் கிருஷ்ணகுணం తోర్పితే అడిమిలే మూట్టితే. లక్ష్మణస్వామి తెలుపుతారనమాట. ఏమని అంటే మా అన్నయ్య ఏవో నన్ను తమ్ముడు అని చెప్పేశాడు, నేను కేవలం అతను మా అన్నయ్య అని చెప్పేసి అతనికి సేవలన్నీ చేయడం కాదు, నేను వచ్చేసి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణానికి ఓడిపోయాను, ఆయన యొక్క గుణాల చేత ఓడిపోయి ఆయనకే దాసుడై ఉన్నాను అనేటువంటి విషయాన్ని లక్ష్మణస్వామి తెలుపుతారనమాట. అదేవిధంగా ఈ గోపికలందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలకి ఓడిపోయి ఈ విధంగా వచ్చి అలాగ ఓడిపోయి అది వచ్చేసి ఏం చేసింది అంటే అడిమైలే మూటిత్తు స్వామి కైంకర్యంలో చేర్చింది. ఆ విధంగా కృష్ణుడి యొక్క కళ్యాణ గుణములకి ఓడిపోయి కైంకర్యార్థమై ఆ కృష్ణ కైంకర్యానికి సేవకి అని చెప్పేసి వచ్చి చేరి ఉన్నాము. ఏమంటే గుణాలు కూడా ఎవరినైనా ఓడగొట్టేస్తుందా? గుణాలు కూడా ఓడగొడుతుందా అంటే సత్యేన లోకాంజయతి అని చెప్పేసి తెలుపుతారనమాట. అంటే అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు మన పూర్వాచార్యుల్లో భగవద్ రామానుజాచార్యుల యొక్క శిష్యులు వచ్చేసి కూరత్తాళ్వాన్ యొక్క కుమారులు వచ్చేసి పరాశర భట్టర్, ఆయన యొక్క శిష్యులు వచ్చేసి నర్జియర్, ఆయన యొక్క శిష్యులు వచ్చేసి నంబిళ్ళై అని చెప్పేసి
మహాచార్యులు, నంబెళ్ళ లోకాచార్యులు అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా ఆ నంబెళ్ళ అనేటువంటి ఆ ఆచార్యవర్యులు అవేం చేసి ఉండేటువంటి ఆ కాలంలో ఏంటంటే నడువెల్ తిరువేది పిళ్ళై భట్టర్ అని చెప్పేసి ఆయన ఇంకో మహాచార్యుడు అనమాట. ఆయనకి నంబెళ్ళకి అంతగా అంటే ఆ నంబెళ్ళని చూస్తే ఈయనకు వచ్చేసి కొద్దిగా అసూయ అనమాట, ఆయన యొక్క జ్ఞానాన్ని అన్నీ చూసి. కానీ నడువెల్ తిరువేది పిళ్ళై భట్టర్ ఏం చేస్తారంటే ఒకరోజు ఆయనకి రోజు రాజ్యసభకి వెళ్ళేటువంటి అలవాటు అనమాట. ఆ విధంగా ఒకరోజు రాజ్యసభకి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరో ఒకరు సంచి పట్టుకొని రావాలి కదా, చేతులు కట్టుకొని. ఇంత పెద్ద ఆచార్యులు వెళ్తున్నారంటే వెనకాల 2-3 శిష్యులైనా రావాలి కదా. ఆ విధంగా ఒక ఆయన్ని చూసి, వస్తావయ్యా రాజ్యసభకు వెళ్తున్నాను, వెనకాల వస్తావా అని చెప్పి అడిగితే తప్పకుండా వస్తాడని చెప్పేసి ఒక ఆయన చేతులు కట్టుకొని వస్తాడు. ఆయన ఎవరంటే ఆ నంబెళ్ళ యొక్క శిష్యుల్లో ఒక ఆయన అనమాట. ఈయన వెనకాల వెళ్తాడు. వెళ్ళిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ రాజు ఒక ప్రశ్నను అడుగుతాడు. ఏమనంటే, ఇప్పుడు రావణాసురుడు వచ్చేసి ఆ బ్రహ్మ దగ్గర వరాన్నంతా కోరుతాడు. కోరినప్పుడు నాకు ఫలానా వాళ్ళ వల్ల మృత్యు ఏర్పడకూడదు, ఫలానా వాళ్ళ వల్ల నాకు మృత్యు ఏర్పడకూడదు, ఈ విధంగా ప్రార్థించేటప్పుడు రెండింటిని మాత్రం వదిలేస్తాడు. మనుషుణ్ణి ఇంకా వానరాడిని మాత్రం వదిలేస్తాడనమాట. అంటే అతనికి అసలు విషయం ఏంటంటే, నేను ఎంత పెద్ద రాక్షసుడిని, నాకు ఒక మనిషి అసలు సమమేనా అని చెప్పేసి అసలు ఒక మనిషిని అసలు లెక్క కూడా వేయలేదనమాట. మనిషినే లెక్క వేయలేదంటే ఇంకా వానరాన్ని నేను లెక్క వేస్తాడు. ఆ విధంగా వచ్చేసి ఆ రావణాసురుడు అంతా అడిగాడు. మరి ఈ దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. అయ్యా, నువ్వే వచ్చి మమ్మల్ని రావణాసురుడి యొక్క బారి నుంచి కాపాడాలి, నువ్వే అతన్ని సంహరించాలి అని చెప్పి ప్రార్థిస్తే శ్రీరామచంద్రమూర్తి దానికి అనుగుణంగా రాముడిగా వచ్చి ఒక మనిషిగా వచ్చి అవతరిస్తారు. కాబట్టి ఆ రాజు ఏమడుగుతాడంటే, శ్రీరామచంద్రమూర్తి తన అవతారం మొత్తంలో కూడా ఒక మనిషి ఏ విధంగా నడుచుకుంటాడో అదే విధంగా కదా ఆయన మొత్తం స్వభావం అంతా ఉండింది, అదే విధంగా కదా నడుచుకున్నాడు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగిన వెంటనే అవునండి, అదే విధంగానే నడుచుకున్నాడు అని చెప్పేసి ఈ నడువెల్ తిరువేది పిళ్ళై భట్టర్ వచ్చేసి సమాధానం చెప్తారు. మరి నాకు ఒక సందేహం స్వామి. ఏంటి సందేహం? ఒక మనిషి ఎక్కడైనా మోక్షాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. మరి జటాయువుకి శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా మోక్షాన్ని ఇచ్చారు అనేటువంటి ప్రశ్నని అడుగుతారనమాట. అంటే ఆయన మనిషిగా వచ్చి అవతరించి ఉన్నాడు, మనిషి ఏ విధంగా నడుచుకుంటాడో ఆ విధంగా నడుచుకొని మనందరికీ కూడా చూపించాడు, ఆ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి జటాయువుకు మాత్రం ఏ విధంగా మోక్షం ఇచ్చాడు అంటే, జటాయువుకు మోక్షం ఇవ్వాలి అంటే ఆయన పరమపురుషుడే ఉండాలి కదా, అతను పరమపురుషుడు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది కదా, మరి జటాయువుకి మాత్రం మోక్షాన్ని ఎలా ఇచ్చాడు అని ప్రశ్నిస్తారు. ఈయనకి వెంటనే సమాధానం తెలియదు అనమాట. ఇంత లోపల పక్కనే ఎవరో మంత్రివర్యులు వాళ్ళు వస్తే ఆ రాజు ఒక్క నిమిషం అలా పక్కకి తిరుగుతాడు. తిరిగిన వెంటనే ఇక్కడ వెనకాల వచ్చినటువంటి ఆ శిష్యుడు ఉన్నాడు కదా, అతని దగ్గరికి ఇలా తిరిగి, ఏమయ్యా మీ నంబెళ్ళై ఉన్నారు కదా, మీ నంబెళ్ళ ఆచార్యులు అయితే దీన్ని ఏ విధంగా నిర్వాహం చేస్తారు, దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు అంటే ఆయన వెంటనే ఇలాగా చెవి దగ్గరికి వచ్చి సత్యేన లోకాంజయతి అని చెప్పేసి తెలుపుతారనమాట. అంటే సరే ఈయనకి అర్థమైపోతుంది. వెంటనే ఆ రాజుకి సమాధానం చెప్తాడు. ఏమనంటే, శ్రీరామచంద్రమూర్తి వచ్చేసి పరమాత్మగా ఉండి ఆ జటాయువుకి మోక్షం ఇవ్వలేదు, సాధారణమైనటువంటి ఒక మనిషిగా ఉండి ఆ జటాయువుకి మోక్షం ఇచ్చాడు. ఏ విధంగా అంటే, ఒక మనిషి వచ్చేసి తన జీవితకాలం పర్యంతం, అంటే మొదటి నుంచి చివరి వరకు జీవితకాల పర్యంతం వచ్చేసి ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా సత్యవాక్ పరిపాలకుడై ఉన్నాడు అనుకోండి, సమస్త లోకాలు కూడా తన వశంలో ఉంటుంది, సమస్త లోకాలు కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి సత్యవాక్ పరిపాలకుడు కదా, కాబట్టి సమస్త లోకాలు కూడా ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ శ్రీవైకుంఠం కూడా ఆయన ఆధీనంలో ఉంది. కాబట్టి ఆయన ఆధీనంలో ఉండేటువంటి ఆ లోకం కాబట్టి వెంటనే ఆ జటాయువుకి వచ్చేసి మోక్షాన్ని ఇచ్చాడు, శ్రీవైకుంఠ ప్రాప్తినిచ్చాడు అని చెప్పేసి సమాధానాన్ని తెలుపుతారనమాట. ఆ విధంగా తన యొక్క కళ్యాణ గుణములతో సమస్త లోకాలని కూడా జయించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. దీనాన్ దానేన రాఘవ అని చెప్పేసి దీనులందరూ ఉన్నారు కదా, అంటే ఏమాత్రం డబ్బులు లేకుండా పాపం అలాంటిటువంటి వాళ్ళందరినీ కూడా తాను దానం ఇచ్చి మొత్తం వాళ్ళ యొక్క దరిద్రం అంతా పోయేటట్టుగా, వాళ్ళు మళ్ళీ ధనవంతులు అయ్యేటట్టు విధంగా వాళ్ళకి సమృద్ధిగా దానం ఇచ్చి వాళ్ళందరినీ కూడా జయిస్తున్నాడు. అదేవిధంగా ఆచార్యవర్యులు ఉన్నారు కదా, వాళ్ళకి చక్కగా వాళ్ళకి శుశ్రూష అంతా చేస్తూ, వాళ్ళకి సేవలన్నీ చేస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాడు. అదేవిధంగా శత్రువుల్ని తాను ధనస్సు పట్టుకొని
తన యొక్క పరాక్రమంతో వాళ్ళందరినీ కూడా జయిస్తున్నాడు. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీరామాయణంలో తెలుపుతున్నారనమాట. ఆ విధంగా ఇక్కడ అంటే గుణాలు ఒకరిని ఓడిస్తుందా అంటే ఒక్క సత్యవాకు పరిపాలకుడై ఉండే సమస్త లోకాలు కూడా తన వశపరుచుకొని ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ విధంగా స్వామి తన గుణాలతో సమస్త లోకాలని కూడా జయిస్తున్నాడు. అదేవిధంగా కృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలకి మేము ఓడిపోయి ఆయన యొక్క సేవ కొరకై ఆయన యొక్క కైంకర్యార్థమై ఈ విధంగా వచ్చి ఉన్నాము అని చెప్పేసి తెలుపుతారనమాట. తెలుపుతూ వందుదలై పేదం எல்லாரையும் எழுப்பிப்பட்ட ఎసడమెల్లాం విఫలమాంబడి అంటే సఫలమాంబడి వందు కిట్టపెత్తోం అని చెప్పేసి తెలుపుతారనమాట. అంటే వందుదలైపోయేదాం అంటే వచ్చి చేరితిమి అని చెప్పేసి అసలు ఏ విధంగా వచ్చి చేరితిమి అంటే కింద ఎంత శ్రమపడ్డాం మేము. ఒక్కొక్క గోపిక ఇంటి వాకిటికి వెళ్ళి నిలబడి ఒక్కొక్కరిని కూడా నిద్రలేపి తర్వాత బయట ఉండేటువంటి ద్వారపాలకులనంతా నిద్రలేపి క్షేత్రపాలకుల్ని నిద్రలేపి తర్వాత నందగోపుల వారిని యశోదమ్మని బలరాముడిని తర్వాత అమ్మవారిని ఇలాగ కృష్ణుడిని ఇంతసేపు ఈ విధంగా అంతా కూడా మేము లేపుతూ ఉన్నాం కదా. ఆ పడినటువంటి ఆ శ్రమ అంతా కూడా మొత్తం సఫలమయ్యేటువంటి విధంగా సార్థకత అయ్యేటువంటి విధంగా మేము ఇక్కడ ఈ విధంగా వచ్చి చేరాము అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇలా తెలుపుతూ అనాది కాలం இந்த సంబంధத்தை ఇழந்து పోంద నాంగల్ ఇన్న నిర్హేతుకమహ కిట్టపెత్తోం అంటే అనాది కాలంగా ఈ సంబంధాన్ని కోల్పోయి ఉండేటువంటి మేము ఈరోజు ఏ విధమైనటువంటి కారణం లేకుండానే ఇది దొరికిందే చెప్పేసి భగవంతుడికి మనకి అనాది కాలంగా సంబంధం ఉంది. భగవంతుడి యొక్క సంబంధం లేనటువంటి ఒక కాలం అనేటువంటిదే లేదు. ఆ విధంగా ఉన్నా కూడా మనం ఆయన్ని గుర్తిస్తున్నామా అంటే ఆ సంబంధం ఉంది కానీ సంబంధ జ్ఞానం లేదు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వందుదలైపోయేదాం వచ్చి చేరితిమి అని చెప్పేసి చెప్తున్నారే. భగవంతుడు అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు. మరి కొత్తగా ఆయన దగ్గరికి వచ్చేది ఏమిటి అంటే ఇన్ని రోజులు విడిచి ఉన్నామా? లేదు కదా. అన్ని కాలాల్లోనూ కూడా భగవంతుడితో చేరే ఉన్నాము. మరి ఇప్పుడు కొత్తగా ఇక్కడికి వచ్చాము అని చెప్పి తెలుపుతున్నారే. దేన్ని చెప్తున్నారు అంటే ఆ భగవంతుడి యొక్క సంబంధ జ్ఞానాన్ని పొందాము అని చెప్పేసి తెలపడం అనమాట. ఏ విధంగా అంటే దీనికి దృష్టాంతంగా ఒక కథని చెప్తారు. ఇప్పుడు ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ వ్యాపారి వచ్చేసి తన వ్యాపారం కొరకు అని చెప్పేసి దేశాంతరం వెళ్ళిపోతాడు. ఇతర ప్రదేశాలకంతా వెళ్ళి ఆ సరుకునంతా తీసుకొని ఎగుమతి చేయడానికి దిగుమతి చేసుకోవడానికి అని చెప్పేసి దేశాంతరం వెళ్ళిపోతాడు. అతని యొక్క భార్య వచ్చేసి గర్భవతి అనమాట. ఆ విధంగా గర్భవతిగా ఉంటుంది. ఇతనేమో దేశాంతరం వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళకి ఒక పిల్లవాడు పుడతాడు. అతను కూడా బాగా పెరిగి పెద్దవాడైపోయి ఒక 18 ఏళ్ళు వచ్చేస్తుంది. తాను కూడా వ్యాపారం చేస్తాను అని చెప్పేసి ఇంటిని వదిలి బయలుదేరతాడనమాట. బయలుదేరి అక్కడ వచ్చేసి అక్కడ ఓడలో అంతా కూడా సరుకునంతా ఎక్కించుకొని ఒక దగ్గరికి వెళ్ళి మొత్తం దించుకోవాలి అని చెప్పేసి దింపుకుంటాడు. అప్పుడు వెంటనే ఒక ఆయన వచ్చేసి నువ్వు ఇక్కడ దింపబాక నేను నా సరుకు దింపుకోవాలి అని చెప్పేసి అతను వస్తాడనమాట. ఇద్దరు గొడవ పడడానికి మొదలు పెడతాడు. ఇలా గొడవ పడడానికి మొదలుపెట్టిన వెంటనే ఇక్కడ మూడో వ్యక్తి ఇంకో ఆయన వస్తాడు. ఆయనకి ఇతను తెలుసు అతను తెలుసు. మధ్యలో వచ్చి అయ్యా నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు తెలుసా? ఆయన మీ నాన్నయ్య అని చెప్పేసి తెలుపుతాడు. ఇతని దగ్గరకు వచ్చేసి ఈయన మీ కుమారుడు అని చెప్పేసి తెలుపుతారు. వెంటనే ఏమవుతుంది, ఇద్దరికి వేరే సరుకులు కాదు, ఇద్దరు సరుకు కూడా ఒకే సరుకు అయిపోతుంది అనమాట. ఆ విధంగా అంటే మనం భగవంతుడి పక్కనే ఉన్నాం, భగవంతుడితోనే అన్ని వేళల్లోనూ చేరే ఉన్నాం. కానీ మనం ఆ భగవంతుడికి చెందినటువంటి వాళ్ళము అనేటువంటి జ్ఞానం లేకుండా ఉన్నాం. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే ఆయన దగ్గరికి వచ్చి చేరినట్టు. అంటే ఆ జ్ఞానం లేనప్పుడు ఆయనకి దూరంగా ఉన్నట్లే. ఆ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుందో నేను ఆ భగవంతుడికే చేరినటువంటి వాడిని, ఆ భగవంతుడికే పరతంత్రుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి కాను అనేటువంటి ఆ జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే భగవంతుడి దగ్గరికి వచ్చి మనం చేరినట్లు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలన్నమాట. ఇప్పుడు ఎక్కడో బయట వెళ్తుంటాం, అక్కడ మనకి పక్కనే ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, అందరితో పాటు కలిసిపోతూ ఉన్నాం. ఆయన ఎవరో పక్కనే తిరుగుతున్నాడు, అందరితో తిరుగుతూ ఉన్నాం. మన బాటికి మనం ఏదో ఫోన్ చూసుకుంటున్నాం. కానీ కొంతసేపు తర్వాత అలా మాటల్లో ఇతని మనకి చాలా కావాల్సినటువంటి ఆయన ఒక బంధువు అని చెప్పేసి తెలిసిందనుకో, ఆ ఫోన్ పక్కన పెట్టేసి ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టేస్తాం. ఇంతసేపు పక్కనే ఉన్నాం
కానీ ఆయన మనకి బంధువు అనేటువంటి విషయం తెలియదు. తెలిసిన వెంటనే ఓ పలానా ఆయన అని చెప్పేసి వెంటనే మాట్లాడడం మొదలు పెడతాం. అదేవిధంగా భగవంతుడితో సంబంధం మనకి అనాది కాలంగా ఎప్పటి నుంచో ఉంది. భగవంతుడి యొక్క సంబంధం లేనటువంటి ఒక కాలం అనేటువంటిదే లేదు. ఆ విధంగా ఉన్నా కూడా మనం వచ్చేసి ఆ సంబంధ జ్ఞానం లేకుండా ఉన్నాం కాబట్టి ఆయన్ని విడిచి దూరంగా ఉన్నట్లు లెక్క అనమాట. ఆ సంబంధ జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే భగవంతుడికి దగ్గర చేరినట్లు. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడి దగ్గరికి ఈ విధంగా కృష్ణుడి దగ్గరికి వచ్చి చేరామే, దీనికి మేమేమైనా చేశామా అంటే మన యొక్క ప్రయత్నంతో లభించేటువంటి ఒక విషయమైనా ఆ భగవంతుడి యొక్క నిర్హేతుకమైన కృపచేత లభిస్తుందే తప్ప మన యొక్క ప్రయత్నం చేత లభించేటువంటి విషయం కాదు. అంతటి దుర్లభమైనటువంటి విషయం. అంటే అసలు ఇది పొందడానికి అని చెప్పేసి మేము ఇంత శ్రమ పడ్డామే, ఈ శ్రమ కూడా అసలు ఒక శ్రమేనా? అసలు ఇది పొందేదానికి అసలు అసలు ఏం చేసాం? ఏం చేయలేదు. అటువంటి దుర్లభమైనటువంటి విషయం అనమాట. అటువంటిది మాకు ఈరోజు లభించిందే, మేమేం చేయకుండా కూడా మాకు లభించిందే అని చెప్పేసి సంతోషపడుతున్నారనమాట. ఇది ఏ విధంగా అంటే మన్యే ప్రాప్తాస్పదం దేశం భరద్వాజో యమబ్రవీత్ ఎన్నుమా పోలే ఉరుబడి వందు కిట్ట పెరువదే ఎన్గై. అంటే ఏ విధంగా అంటే శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ భరతుడు వచ్చేసి వెంటనే స్వామిని వెతుక్కుంటూ వెనకాల వస్తాడనమాట. ఆ భరతుడు వచ్చేటప్పుడు భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ నివసిస్తున్నాడు, కొద్దిగా మాకు అడ్రస్ చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగిన వెంటనే అక్కడ భరద్వాజ మహర్షి తెలుపుతారు, ఆ శ్రీరామచంద్రమూర్తి నిత్యం అగ్నిహోత్రం అంతా చేస్తారు కాబట్టి బాగా చూస్తూ వెళ్ళు, ఎక్కడి నుంచి అయితే పొగ వస్తుందో అక్కడే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం. తర్వాత అక్కడ దండం మీద కృష్ణాజినం మొదలైనటువంటిదంతా కూడా ఆరవేసి ఉంటారు కాబట్టి ఆ విధంగా నువ్వు వెతుక్కుంటూ ఉండు అని చెప్పేసి ఆ శ్రీరామచంద్రమూర్తి ఉండేటువంటి ఆ ప్రదేశానికి ఆనవాళ్ళంతా చెప్తారనమాట. వెళ్ళే దోవనంతా దారి ఏ విధంగా పోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ భరతుడు ఆ విధంగానే అనుసరిస్తూ ఆ దారిలో ఆ మార్గం గుండా పోయి వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తి ఉండేటువంటి ఆశ్రమాన్ని వచ్చి చేరుతాడు. చేరిన వెంటనే అంత సంతోషం, అసలు మనం పొందేటువంటి ఒక విషయమైనా ఈ విధంగా రాముడు ఉండేటువంటి ఆశ్రమానికి వచ్చానే అని చెప్పేసి అంత సంతోషపడతాడనమాట. అబ్బా వచ్చేసాను, రాముడి దగ్గరికి వచ్చేసాను అని చెప్పేసి. ఆ విధంగా వీళ్ళు కూడా వచ్చి చేరుతీమి అని చెప్పేసి ఆనందపడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలుపుతూ ఆహా அந்த ராஜாக்கள் தன்னாவுடைய அபிமானங்களை விட்டு கிரமப்பிராப்தமான ராஜ்யாதிகளை விட்டு அம்புக்கு தோத்து உன் கட்டிற்காலில் படுகாடு கிடக்குமா போலே நாங்களும் எங்களுடைய ஸ்திரீத்வாபிமானத்தை விட்டு வேறுண்டான భోగ్యంగளையும் விட்டு உன்னுடைய గుణచితరాయి கொண்டு வந்தோம். ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఆ రాజులు తమ యొక్క అభిమానాన్నంతా విడిచిపెట్టి గర్వాన్నంతా విడిచిపెట్టి వచ్చారు. మేమే విధంగా వచ్చామంటే మా యొక్క స్త్రీత్వాభిమానాన్నంతా విడిచిపెట్టి వచ్చాము. స్త్రీత్వాభిమానం అంటే ఏంటంటే ఆయన రాణి, మనం ఏంది పోయేది, ఆయన మొదట ఆయన మాట్లాడాలి, నేనేంది మాట్లాడేది అంటే ఆయన వచ్చి మాట్లాడిని ఆయన రాణి అని చెప్పేసి ఉండడం అనమాట. ఇల్లు విడిచి బయటికి వెళ్ళరనమాట. ఆ విధంగా ఉండేటువంటి మేము ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి కృష్ణుడికి అని చెప్పేసి వచ్చేసాం కదా. ఆ రాజులు ఏ విధంగా అభిమానాన్ని వదిలి గర్వాన్ని విడిచి వచ్చారో ఆ విధంగా మేము కూడా స్త్రీత్వాభిమానాన్ని కూడా విడిచి వచ్చాము అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, తర్వాత వాళ్ళు ఏ విధంగా తమ యొక్క రాజ్యం అంతా వదిలేసి వచ్చారో అదేవిధంగా మాకు కూడా ఇంట్లో ఎంతో భోగభాగ్యాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఇతర భోగ్యాంతరములన్నింటినీ కూడా వదిలేసి ఆ భగవంతుడే మాకు భోగ్యము, ఆ కృష్ణుడే అని భోగ్యము అని చెప్పేసి వచ్చాము. ఆ రాజులేమో తమ యొక్క అభిమానాన్ని విడిచిపెట్టి వచ్చారు, మేము స్త్రీత్వాభిమానాన్ని విడిచిపెట్టి వచ్చాం. వాళ్ళేమో వాళ్ళ యొక్క రాజ్యాలని విడిచిపెట్టి వచ్చారు, మేము ఇతర భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టి వచ్చాము. అదేవిధంగా వాళ్ళు ఆ స్వామి యొక్క బాణాలకి ఓడిపోయి ఆ పరాక్రమానికి ఓడిపోయి వచ్చి వేరే గత్యంతరం లేకుండా స్వామిని వచ్చి ఆశ్రయించి ఉన్నారు. మేము వచ్చేసి ఆయన యొక్క గుణాలకి ఓడిపోయి వచ్చి చేరి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలుపుతూ అథవా அந்த ராஜாக்களை போல நாங்களும் அனாதிகால பண்ணி போந்த தேகாத்மாபிமானத்தையும் விட்டு தேகாத்பரனான ఆత్మావిన్ పక్కల్ స్వాతంత్ర్యం విட்டு అనన్య ప్రయోజనరాయ్ వందోమెన్నుమాం. అంటే ఆ రాజులు ఏ విధంగా అయితే అంటే అనాది కాలంగా దేహాత్మాభిమానத்தை విట్టు ఇంతకుముందు తెలిపారు స్త్రీత్వాభిమానాన్ని విడిచిపెట్టామని చెప్పేసి. ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే దేహాత్మాభిమానాన్ని వదిలాము. దేహాత్మాభిమానం అంటే ఏమిటి అంటే
ఈ దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి ఆ జ్ఞానం లేకుండా, ఈ వివేక జ్ఞానం అనేటువంటిది లేకుండా ఈ దేహమే ఆత్మ, ఈ దేహమే నేను, ఈ దేహం మనం కాదు, లోపల ఉండేటువంటి ఆత్మ మనం. దేహం వేరైనటువంటిది, ఆత్మ అనేటువంటిది వేరైనటువంటిది. కానీ మనం ఏ విధంగా ఉన్నామంటే ఈ దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి వివేక జ్ఞానం లేకుండా ఈ దేహమే ఆత్మ అని చెప్పేసి భావిస్తూ దీని యొక్క సుఖానికి అని చెప్పేసి మనం అంతా కూడా ప్రయత్నిస్తూ దీనికి మంచిగా సుఖంగా ఉండడానికి, భోగభాగ్యాలన్నీ అనుభవించడానికి అని చెప్పేసి ఎన్నో విషయాలన్నీ కూడా చేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా ఉండేటువంటి మేము ఇప్పుడు అవన్నీ విడిచి ఇది దేహం వేరు ఆత్మ వేరు, ఈ ఆత్మ అనేటువంటిది, జీవాత్మ అనేటువంటిది ఆ భగవంతుడికే చెందినది, ఆ భగవంతుడికే దాసుడు అనేటువంటి విషయాన్ని గుర్తించి మేము వచ్చి ఉన్నాము. అంటే ఇప్పుడు దేహం వేరు ఆత్మ వేరు అని తెలిసిపోయింది. కానీ ఆత్మ ఏమనుకుంటుంది, నేను స్వతంత్రుణ్ణి, నేను ఆ భగవంతుడికి పరతంత్రుణ్ణి కాదు స్వతంత్రుణ్ణి అనేటువంటి అహంకారం ఉంది కదా, అవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. తెలుపుతూ వేరే ఇతర ప్రయోజనాన్నంతా ఆశించకుండా ఆ భగవంతుడే పరమ ప్రయోజనమై అతనే మాకు పరమ ప్రయోజనము అని చెప్పేసి వచ్చున్నాము. కింగినివాయి చేత తామరై పూ పోలే ఆదిత్యనై కండాల్ అలరక్కడవ తామరై పూ పోలే ఎంగళ ఆత్తామైక్కు అలర్మ వైరేవై. అంటే ఆ తామర పువ్వులు ఉన్నాయి కదా, అది ఎప్పుడు వికసిస్తుంది అంటే ఆ సూర్యుడి యొక్క కిరణాలు తగిలిన వెంటనే చక్కగా ఆ విధంగా వికసిస్తుంది. మరి భగవంతుడి యొక్క నేత్రాలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక తామర పువ్వులే ఉండేటువంటిది. తామర పువ్వుల కంటే ఇంకా ఎంతో అందంగా ఉండేటువంటి ఆ నేత్రాలు అనమాట. ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు, ఆయన యొక్క తామర పువ్వులు కంటే ఆయన యొక్క నేత్రములు ఎప్పుడు వికసిస్తాయి అంటే, మామూలు తామర పువ్వులేమో ఆదిత్యుని యొక్క కిరణాలు తగిలితే వికసిస్తుంది. ఇది వచ్చేసి తమ భక్తుల యొక్క ఆశ్రితుల యొక్క ఆర్తధ్వని వినిపించిన వెంటనే స్వామి యొక్క నేత్రములు ఆ విధంగా వికసిస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలుపుతూ అర్ధిగళ కండాల్ అలరమ వీరే ఇంద తామరైపు. అంటే ఎవరైనా అర్థిస్తూ స్వామి దగ్గరికి వచ్చారు అంటే ఆ అలాగా అర్థిస్తూ వచ్చిన వాళ్ళని చూసిన వెంటనే ఆ కళ్ళు అనేటువంటిది వికసిస్తుంది. స్వామి యొక్క ఆ నేత్రములు అనేటువంటిది, అంటే తామర పువ్వుల వలె ఉండేటువంటి ఆ నేత్రం అనేటువంటిది వికసిస్తుంది అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అంటే ఈ విధంగా నా దగ్గరికి వచ్చున్నారే, ఇంత అభిమానంతో నా దగ్గరికి వచ్చున్నారే అని చెప్పేసి సంతోషం అనమాట. అప్పుడు ఆ విధంగా స్వామి యొక్క నేత్రాలు వికసిస్తున్నాయి. అలా తెలుపుతూ శంగన్ వాత్సల్యత్తాలే శివందిరిక్కై ఉపమానం నేర్నిల్లామయాలే ఉపమేయందన్నయే సొలిగిరారాఘవమాం. అంటే శంగన్ అంటే ఎర్రని కళ్ళు అన్నమాట. అంటే ఎర్రని కళ్ళు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారంటే స్వామి యొక్క నేత్రములు ఎందుకు ఎర్రంగా ఉన్నాయండి అంటే వాత్సల్యం చేత ఎర్రగా ఉన్నాయి. మన మీద ఉండేటువంటి ఆ ప్రేమ చేత, మన మీద ఉండేటువంటి ఆ వాత్సల్యం చేత మనల్ని చూసి ఆ ప్రేమ చేత కళ్ళంతా కూడా ఎర్రగా ఉన్నాయి స్వామిది అనేటువంటి తెలుపుతూ, ఇదివరకే తామరై పువ్వు పోలే అని చెప్పేసి తామర పువ్వు వలె ఉండేటువంటి నేత్రాలు అని చెప్పి తెలిపారు కదా, మళ్ళీ శంగడ్ అని చెప్పేసి కళ్ళని ఎందుకు వేరుగా చెప్తున్నారంటే, ఎంత తామర పువ్వు అని చెప్పినా కూడా ఉదాహరణగా ఆ తామర పువ్వు అనేటువంటిది సాధారణమైనటువంటిది, స్వామి యొక్క నేత్రములు దానికంటే ఎంతో సుందరంగా ఉండేటువంటిది అని చెప్పేసి తెలపడం అనమాట. ఆ తామర పువ్వు ఏముంటుంది, చిన్నంగా ఇంత ఉంది. స్వామి యొక్క కళ్ళు అనేటువంటిది అంత దీర్ఘంగా కరియవాగి పుడబరంది విళర్ది శబరియోడి నీండవ పెరియవాయ కண்గళని చెప్పేసి అమల్నాథిపిరాన్ అనేటువంటి గ్రంథంలో స్వామి తిరుప్పాణాళ్వార్లు మనకి అనుగ్రహిస్తున్నారనమాట. ఆ విధంగా ఉండేటువంటి ఆ నేత్రములు, ఆ తామర పువ్వు ఏమైనా మన మీద ప్రేమని వాత్సల్యాన్ని ఆ విధంగా కురిపిస్తుందా, కానీ స్వామి యొక్క కంటితో మన మీద అపారమైనటువంటి అనుగ్రహాన్ని ప్రేమని ఆ విధంగా ప్రవహింపజేస్తున్నాడు స్వామి. అదేవిధంగా ఆ తామర పువ్వు ఏముంది, ఏదో అలా ఉందంతే, కానీ ఆ స్వామి యొక్క నేత్రములు ఏ విధంగా ఉన్నాయంటే మన యొక్క ఆశ్రితుల యొక్క, తమ యొక్క భక్తుల యొక్క మనస్సుని కొల్లగొడుతోంది. ఆ విధంగా ఉంది. ఆ తామర పువ్వు ఒక కాలంలో వికసిస్తుంది, ఒక కాలంలో ముడుచుకొని పోతుంది, కానీ స్వామి యొక్క నేత్రాలు అన్ని కాలాల్లోనూ అలా వికసించి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారన్నమాట. శంగన్ సిరిచిరిదే ఎమ్మెల్విడియావో. ఆ కళ్ళు ఏ విధంగా అంటే నీ యొక్క కటాక్షం మాకు లభించాలి. ఇక్కడ 2 కళ్యాణ గుణముల్ని తెలుపుతున్నారు. శుభేక్షణత్వం, సాప్యభోగ ప్రదత్వం అనేటువంటి 2 కళ్యాణ గుణముల్ని ఇక్కడ కీర్తిస్తున్నారనమాట ఈ పాసురంలో. ఏంటంటే సిరిచిరిదే ఎమ్మెల్విడియావో. సిరిచిరిదే ఎమ్మెల్విడియావో అంటే కొద్ది కొద్దిగా కళ్ళని తెరుస్తూ మా మీద కటాక్షం చేయాలి అని చెప్పేసి తెలుపుతున్నారనమాట.
అంటే స్వామి మొత్తం అలా నిద్ర లేచిన వెంటనే, స్వామి మొత్తం కళ్ళు తెరుచుకున్న వెంటనే దర్శనం చేసుకోవడం కాదు, అలా నిద్ర లేసేటప్పుడే, అలాగ కళ్ళు ఆ విధంగా వికసించేటప్పుడే, ఆ వికసించడం మొదలుపెట్టినప్పుడే మేము దర్శించుకోవాలి అని చెప్పేసి ఆశపడుతున్నారనమాట. ఏ విధంగా అంటే, ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంలో వచ్చేసి నీళ్లు అపారంగా ప్రవాహంగా వదిలేసామనుకోండి, ఏమవుతుంది, ఆ నీళ్లు ఆ పంట ఏం లాక్కోదనమాట. కొద్దిగా నీళ్లు వదలాలి, ఆ పంట బాగా లాక్కోవాలి, తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు వదలాలి, ఆ పంట లాక్కుంటుంది. అదేవిధంగా స్వామి కళ్ళు తెరిచి పూర్ణంగా ఒకేసారి అనుగ్రహం చేశారనుకోండి, మనం తట్టుకోలేమన్నమాట. ఆ అనుగ్రహ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతాం. అంటే స్వామి యొక్క అనుగ్రహం మొత్తం ఒకేసారి లభించినా కూడా ప్రమాదమే. అంటే ఆ ఆనందం తాళలేక అలాగే మైమరిచిపోయి ఆ విధంగా కింద పడిపోతాం అన్నమాట, ప్రాణాన్నే వదిలేస్తాం. కాబట్టి ఆ విధంగా కాకుండా కొద్ది కొద్దిగా అనుగ్రహించాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఏ విధంగా అయితే ఇప్పుడు మంచి ఎండాకాలంలో ఆ ఉండేటువంటి ఆ వృక్షాలు, ఆ గడ్డి, మొత్తం మొక్కలన్నీ కూడా ఆకాశాన్ని ఈ విధంగా చూస్తూ ఉంటుందన్నమాట. మంచి వర్షం ఒకటి పడితే బాగుంటుంది, మంచి వర్షం పడితే బాగుంటుంది. అప్పుడు ఒక మంచి చక్కగా చల్లగా మంచి వర్షం పడింది అనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క నేత్రాలని వీళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందా అని చెప్పేసి ఆ విధంగా మా మీద శంగం చిరిచిరిదే ఎమ్మెల్బిడియావో కటాక్షం మెల్లమెల్లగా మా మీద పడాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఏ విధంగా అంటే ఎమ్మెల్బిడియావో అంటే చాతకం వర్షధారయ్యై ఆశైపడుమా పోలే పిడియావో ఎండు తంగళ్ మనోరథం. అంటే చాతక పక్షి అని చెప్పి ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఏంటంటే ఈ నదిలో ఉండేటువంటి నీళ్లనో లేకపోతే చెరువులోనో వాగులోనో ఎక్కడ ఉండేటువంటి నీళ్ళనంతా స్వీకరించదు. అది ఇలా వంగి అది నీళ్లు తాగలేదు. ఏంటంటే ఆకాశాన్నే చూస్తూ అని చెప్పి నోరు తెరుచుకొని ఉంటుంది. వర్షం ఎప్పుడు పడితే అప్పుడే దానికి నీళ్లు, వర్షం పడకపోతే దానికి పాపం నీళ్లు లేవన్నమాట. అంటే ఇలాగ నదిలో ఉండేటువంటి నీళ్లు ఇవన్నీ ఏది స్వీకరించదు. అది వర్షం పడేటప్పుడు ఆ మేఘ నుంచి నేరుగా వర్షపు నీళ్లు దాని నోట్లోకి పోవాలన్నమాట. ఆ విధంగా ఎదురు చూస్తూ ఆకాశాన్నే చూస్తూ అని చెప్పి నోరు తెరుచుకొని ఉంటుందన్నమాట. ఆ విధంగా మేము కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి అని చెప్పేసి ఏ విధంగా అది వచ్చేసి ఆ వర్షపు నీటికి అని చెప్పి ఆశపడుతుంది. ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహానికి, స్వామి యొక్క కటాక్షానికి అని చెప్పేసి ఆయన యొక్క కళ్ళు ఆ విధంగా మెల్లమెల్లగా మా మీద కటాక్షం పడాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. ఆ విధంగా ఆశపడుతున్నారు అని చెప్పి తెలుపుతున్నారు అనమాట. తింగళం ఆదిత్యనం எழுந்தாற்போல் திங்களும் இத்தியாதி பிரதிகூலருக்கு அணுகமண்ணாமையும் அனுகூலருக்கு தன்னழி மிக்கிருக்கையும் அஜ்ஞானாந்தகாரம் போக்கைக்கு உன்னை పెరాద విడాయారుగైకం ఎన్నవుమాం. అంటే స్వామి యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే చంద్ర సూర్యోచనేత్రే అని చెప్పేసి తెలిపినటువంటి ఆ రీతిలో ఆ స్వామి యొక్క కళ్ళు సూర్యుడిలాగా ప్రకాశంగా ఉన్నాయి, తీక్షణంగా ఉన్నాయి. అది ఎవరికి అంటే విరోధులందరూ ఉన్నారు కదా, అంటే ఆ విరోధులందరికీ కూడా దగ్గరికి వచ్చి చేరనీయకుండా, అంటే దగ్గరికి రావడానికి శక్యం కానట్టు విధంగా ఆ కళ్ళనేటువంటిది ఒక సూర్యుడి వలె తీక్షణంగా ఉంది. మరి తమ యొక్క భక్తులకి, ఆశ్రితులకి ఏ విధంగా ఉన్నాయంటే చంద్రుడి వలె చల్లగా ఉంది. అంటే విరోధులకేమో సూర్యుడి వలె ప్రకాశంగా, తీక్షణంగా దగ్గరకు వచ్చి చేరడానికి కుదరనటువంటి విధంగా ఉంది. ఆశ్రితులకేమో దగ్గర రావడానికి ఎంతో చక్కగా చంద్రుడి వలె చల్లగా ఉండేటువంటి ఆ కటాక్షము అని చెప్పి తెలుపుతున్నారు. తర్వాత ఇంకో విషయం, సూర్యుడు చంద్రుడు అంటే సూర్యుడి వలె, సూర్యుడు ఏ విధంగా అయితే అంధకారాన్ని పోగొడతాడో అదేవిధంగా స్వామి యొక్క కటాక్షం చేత ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం పోతోంది అనేటువంటి విషయాన్ని ఒకటి తెలుపుతున్నారు. మరి చంద్రుడి వలె ఉంటుంది అనేటువంటి దానికి అంటే ఇన్ని రోజులుగా స్వామిని పొందకుండా ఇంత కష్టం పడ్డాం కదా, ఇన్ని శ్రమ అంతా పడ్డాం కదా, ఆ పడినటువంటి ఆ శ్రమ అంతా తీరేటువంటి విధంగా ఆ విధంగా చల్లగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ ఉన్నై ప్రసన్న ఆదిత్యవర్చసం తన్నళియం ప్రతాపమం కూడియరే ఇరుపదు. ఇక్కడ ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. స్వామి యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడిలాగా ప్రకాశంగానూ ఉన్నాయి. ప్రకాశంగా ఉండి అప్పుడు దగ్గరికి రాలేము కదా, అంటే సూర్యుడిలాగా ప్రకాశంగా ఉంది, చంద్రుడిలాగా చల్లగా ఉంది. అంటే చంద్రుడే ప్రకాశంగా ఉంటే మనకి బాగా ప్రకాశంగానూ ఉంటుంది, అలాగని చెప్పేసి దగ్గరికి రానియకుండా వేడిగా కాకుండా చల్లగానూ ఉంటుంది. ఆ విధంగా చంద్రుడు సూర్యుడు రెండు కలిస్తే ఏ విధంగానో ఆ విధంగా ప్రకాశంగానూ ఉంది, చల్లగానూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కలిపి చెప్తున్నారనమాట. ఒకసారేమో చంద్రుడిలాగా ఉంది, సూర్యుడిలాగా ఉంది అని చెప్పి వేరువేరుగా తెలిపారు. తర్వాత రెండింటిని కలిపి
సూర్యుని వలె ప్రకాశంగానూ ఉంది, చంద్రుని వలె దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా చల్లగానూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ అంగని రెండం கொண்டு சந்திர சூரியர்கள் கோபப்பிரசாதங்களுக்கு ஒப்பல்லரங்கை சந்திரகாந்தானனம் ராமம் அதீவ பிரியதர்ஷனம் ரூப ஔதாரிய குணை பும்சாம் திருஷ்டிச்சித்தாபகாரிணம் என்ன கடவதிரே இரண்டும் கொண்டு முழுநோக்கு போருகைக்கு அளவானவாறு இரண்டும் என்று சொல்லுகிறார்கள். అంటే ఏ విధంగా ఇక్కడ తెలుపుతున్నారంటే చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టిచిత్తాపహారణం అని చెప్పేసి అక్కడ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ సౌందర్యాన్ని అంతా వర్ణించేటప్పుడు వాల్మీకి మహర్షి వచ్చేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖం ఏ విధంగా ఉందంటే ఆ చంద్రుడి వలె ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన వెంటనే అరేరే కాదు ఆ చంద్రుడు ఏమైనా స్వామి యొక్క ముఖానికి సమమా? కాదు అతీవ ప్రియదర్శనం, ఇంకా కూడా ఎంతో గొప్పగా ఉంది అని చెప్పేసి వర్ణిస్తారు. ఆ విధంగా ఇక్కడ ఒక సూర్యుడి వలె చంద్రుడి వలె స్వామి యొక్క నేత్రాలు ఉన్నాయి అని చెప్పి తెలిపినా కూడా అవన్నీ కూడా ఏదో ఉదాహరణగా అలా చెప్పొచ్చే కానీ స్వామి యొక్క నేత్ర సౌందర్యానికి అవన్నీ కూడా ఏమాత్రం సమానం కాదు. స్వామి యొక్క అనుగ్రహానికి కానీ ఆయన యొక్క కోపానికి కానీ ఈ యొక్క చంద్రుడో సూర్యుడో వచ్చేసి సమానం కాదు. దానికంటే ఎంతో గొప్పది స్వామి యొక్క అనుగ్రహమైనటువంటిది అని చెప్పేసి తెలుపుతూ ఆయన యొక్క నేత్రం అనేటువంటిది అంత సుందరంగా ఉండేటువంటి విషయము. కింద ఏ విధంగా అయితే ఆ తామరపు వచ్చేసి స్వామికి ఏదో ఉదాహరణంగా చెప్పడమే తప్ప నేత్ర సౌందర్యానికి ఏ విధంగా అయితే అది దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉంటుంది స్వామి యొక్క నేత్ర సౌందర్యం అని చెప్పి తెలుపుతున్నారో అదే విధంగా ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహానికేమో చంద్రుడిని, కోపానికేమో వచ్చి సూర్యుడిని తెలిపారు కదా. ఆ విధంగా ఏదో ఉదాహరణగా చెప్పారు కానీ దానికంటే ఎంతో మేలైనటువంటిది ఆయన యొక్క అనుగ్రహానికి చంద్రుడితో కానీ ఆయన యొక్క కోపాన్ని సూర్యుడితో కానీ పోల్చలేము, ఇంకా కూడా మేలైనటువంటిది అని చెప్పి తెలుపుతారు అనమాట. అలాగా అంగని రెండం కొండి ఎంగళ్ మేలు నోక్కుదియేల్, ఆ విధంగా అంగని రెండం కొండు అని చెప్పేసి ఈ రెండం అంటే ఆ రెండు కళ్ళతో మమ్మల్ని కటాక్షించవయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తున్నారనమాట. మొదట్లో ఏమో శంగన్ చిరిచిరిదే కొద్ది కొద్దిగా కళ్ళు తెరుస్తూ మమ్మల్ని కటాక్షించు అని చెప్పారు. ఇప్పుడు భగవంతుడు మనకి అనుభవం ఏ విధంగా ఇస్తాడంటే మొదటిగా కొద్దిగా అనుభవాన్ని ఇస్తాడనమాట. దాన్ని మనం ఓర్చుకోగలము, అనుభవించాము అంటే తర్వాత అనుభవాన్ని మనకి ప్రసాదిస్తాడు. ఒకేసారి అనుభవాన్ని ఇచ్చేస్తే మనం తట్టుకోలేము, ఓర్చుకోలేమని చెప్పేసి కొద్దిగా కటాక్షిస్తాడనమాట. కాబట్టి మొదటిగా శంగన్ చిరిచిరిదే అని చెప్పేసి కొద్దిగా అని చెప్పారు. కొద్దిగా అనుభవించి ఇప్పుడు కొద్దిగా ఓర్చుకోవడానికి శక్తి వచ్చింది. తర్వాత సూర్యుడు చంద్రుడి వలె ఉండేటువంటి నేత్రములు అని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆ రెండు నేత్రములతో మమ్మల్ని కటాక్షించు, ఓర్చుకోవడానికి కొద్దిగా శక్తి వచ్చేసింది అనమాట. కాబట్టి కటాక్షించు అని చెప్పేసి తెలుపుతూ దీనికి ఎంతో చక్కగా తిరువాయుబడిలో ఇవయం అవయం అవయం ఎవరం ఎవరం తన్నొళ్ళే ఆగియం ఆక్యం కాక్యం అని చెప్పేసి ఆ నమ్మాళ్ళవారిలో తిరువాయుబడిలో అనుగ్రహిస్తారు. భగవంతుడంట శ్రీవైకుంఠంలో వచ్చేసి అక్కడ ఉండేటువంటి నిత్యసూర్యులకి అక్కడ ఉండేటువంటి ఆ శ్రీభూమి నీలాదేవులకి అందరికీ కూడా చెప్తాడనమాట, నేను యాత్రకి బయలుదేరుతున్నాను, యాత్రకి వెళ్ళేసి వస్తాను. ఏంది స్వామి శ్రీవైకుంఠం వదిలి ఎక్కడికి యాత్ర అని చెప్పేసి అడిగితే లేదు, అక్కడ నమ్మాళ్ళవార్లు ఉన్నారు, నమ్మాళ్ళవార్ల దగ్గరికి వెళ్తున్నాను, ఆయన యొక్క శిరస్సు మీద ఎక్కి నేను కూర్చోవాలి, అదే నాకు యాత్ర అని చెప్పేసి స్వామి బయలుదేరుతారనమాట. బయలుదేరిన వెంటనే నేరుగా వచ్చి నమ్మాళ్ళవార్ల యొక్క శిరస్సు మీద వచ్చి కూర్చున్నారా అంటే లేదు. అలాగ నేరుగా వచ్చి కూర్చుంటే ఆనందం అసలు తట్టుకోలేరు ఆళ్వార్లు, వెంటనే అసలు మైమరిచి పడిపోతారనమాట. ఆ విధంగా కాకుండా మెల్లిమెల్లిగా కొద్దిగా అనుభవాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ముందు ఆళ్వారి దగ్గరికి వచ్చి చుట్టూ అలా తిరుగుతూ ఉన్నారంట స్వామి. తర్వాత వచ్చేసి ఎక్కి తొడ మీద ఎక్కి కూర్చున్నారనమాట. తర్వాత వచ్చేసి ఎక్కి ఇక్కడ హృదయం దగ్గర మార్బిన్ వక్షస్థలంలో ఎక్కి కూర్చున్నారు. తర్వాత తోళిన మేళం, నన్ను మార్బిన్ మేళం, సుడర్ముడి మేళం అని చెప్పేసి తెలిపేటువంటి రీతిలో తర్వాత భుజం మీద ఎక్కి కూర్చున్నారు. తర్వాత ముఖం మీద అంటే నెత్తియులాడే అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా ముఖం మీదకి వచ్చి కూర్చొని తర్వాత ఉచ్చియుళ్ళే నిற்கும் దేవదేవరికి కన్నవిరారికి ఇచ్చలు చెల్లమనట్టి మన కురుహూర్ చెడగోపని చెప్పిన రీతిలో తర్వాత శిరస్సు మీద ఎక్కి కూర్చున్నారనమాట. దీన్నే సాత్యభోగ ప్రదత్వం అని చెప్పేసి కొద్దిగా తన యొక్క అనుభవాన్ని కొద్దిగా ఇస్తూ ఉంటారు స్వామి. ఒకేసారి ఇస్తే తట్టుకోవడానికి మన వల్ల కుదరదు కాబట్టి ఆ విధంగా నమ్మాళ్ళవారిని కూడా ఆ విధంగా వచ్చి అనుగ్రహించారు అని చెప్పి తెలుపుతూ ఎంగళ్ మేల్ శాపం ఇడిందేలో రెంబావాయ్, ఎంగళ్ మేల్ ఉన్నోక్కు పెరాదే యురావిన ఎంగళ్ పక్కల్ అంటే ఎటువంటి మేము అంటే నీ యొక్క కటాక్షం లభించకుండా అలాగే ఎండిపోయి ఉన్నాం, అటువంటి మా మీద నువ్వు కటాక్షం చేయాలి, నువ్వు అనుగ్రహం చేయాలి. నోక్కు తీయాలి తంగళ్ తలయాలే
కిట్ట కిట్టబడినాదండి అంటే ఇది మాకు లభించేటువంటి ఒక కటాక్షమైనా, లభించేటువంటి ఆ అనుగ్రహమైనా ఎంత దుర్లభమైనటువంటిది, అటువంటి ఆ అనుగ్రహం అనమాట. ఇలాగ నీ యొక్క కటాక్షం లభించకుండా ఎండిపోయినటువంటి మాకు అసలు ఇటువంటి కటాక్షం దొరకడానికి ఎంతో దుర్లభంగా ఉండేటువంటి దాన్ని, అటువంటి నీ యొక్క అనుగ్రహం మా మీద పడేటట్లుగా ఆ కటాక్షం మాకు లభించే విధంగా ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తూ ఎంగళ్ మేల్ శాపమిడిందేలో రెంబాబాయ్, నువ్వు ఆ విధంగా కటాక్షం చేస్తే మా మీద ఉండేటువంటి ఆ శాపం అంతా కూడా పోతుంది. ఇప్పుడు రెండు విషయాలు, శాపం వేరే పాపం వేరే. పాపం అంటే ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, వెంటనే పాపం పోతుంది. కానీ ఏదైనా మహర్షి ఎవరైనా శాపం ఇచ్చారంటే శాపం అనేటువంటిది అనుభవించే తీరాలి, అది పోదు. దానికి ఏదో విమోచనం, పలానా ఆయన వస్తారు, ఈ విధంగా తగులుతుంది, ఆ స్వామి వస్తాడు అంటే అహల్య శాపం చూసాం కదా, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ కాళ్ళు ఈ విధంగా తగులుతుంది, ఆయన యొక్క పాదధూళి తగులుతుంది, వెంటనే శాప విమోచనం, ఆ విధంగా అని చెప్పేసి విమోచనాన్ని ఇస్తారు. కానీ అప్పటి వరకు ఆ శాపాన్ని అనుభవించే తీరాలి. పాపం అనుకోండి, ఏదో ఒక ప్రాయశ్చిత్తం, ఆయనకి దానం ఇచ్చాము, ధర్మం చేశాము, పాపం అయింది అంటారు. కానీ శాపం అలా కాదు, అనుభవించే తీరాలి. ఇప్పుడు మా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, యాతనా శరీరం పోలేయం శాపోపహతరై పోలేయం అంటే ఎన్నో పాపాలన్నీ చేస్తాం కదా, చేసిన దానికి నరకానికి వెళ్తే ఈ శరీరం ఏనంట బాగా బలిష్టంగా దిట్టంగా ఉండేటువంటి శరీరాన్ని ఇస్తారంట. ఈ శరీరంతో నరకానికి వెళ్ళిపోయాం అనుకోండి, చక్కగా ఎస్కేప్ అయిపోవచ్చు. అక్కడ ఏ విధంగా అంటే ఒక్క కొరడాతో ఒక్క దెబ్బ కొట్టేసరికే ప్రాణం పోతుంది, ఇంకా మళ్ళీ అక్కడ దుఃఖాన్ని అనుభవించేది ఏముంది, ప్రాణం పోయిందంటే ఎస్కేప్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా. కానీ అక్కడ ఆ విధంగా కాదు, బాగా దిట్టంగా ఉండేటువంటి శరీరాన్ని ఇస్తారు, ఆ నూనెలో పెట్టి వేయిస్తారనమాట. అంటే దిట్టంగా ఉండేటువంటి శరీరం దేనికి అంటే ఎంత కొట్టినా ఏ విధంగా హింస పెట్టినా కూడా ప్రాణం పోదు, కానీ దుఃఖం మాత్రం అంత అపారంగా దుఃఖాన్ని పడాలన్నమాట. ఆ విధంగా దుఃఖపడడానికి అని చెప్పి శరీరాన్ని ఇస్తారు. అదేవిధంగా స్వర్గానికి కూడా ఈ శరీరం కాదు, వేరే శరీరాన్ని ఇస్తారనమాట. అక్కడ ఉండేటువంటి ఆనందాన్ని కూడా ఈ శరీరం తట్టుకోలేదు, ఆ ఆనందాన్ని తట్టుకునేటువంటి విధంగా శరీరాన్ని ఇస్తారనమాట. మనం ఏముందంటే తెల్లవారుజామున వేస్తే చలికే తట్టుకోలేకపోతున్నాం, ఆ విధంగా అనమాట. కాబట్టి అటువంటి శరీరం అనమాట. ఆ శరీరం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాతనా శరీరం అని చెప్పేసి దానికి పేరు. అంటే ప్రాణం పోదు, దుఃఖం మాత్రం అపారంగా పడుతూ ఉంటాం. ఎంత కొట్టినా ఎంత చేసినా ప్రాణం పోతే తప్పించుకోవచ్చు, ప్రాణం పోదు, కానీ హింస మాత్రం ఆ విధంగా పడాలన్నమాట. ఇప్పుడు మా యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మాకేమో ఆ కృష్ణుడు ఇంకా లభిస్తాడా అని చెప్పేసి ఆ ఆశ వచ్చేసి ప్రాణాన్ని పోనివ్వదు. కానీ ఇంకా లభించలేదే అని మాత్రం అపారమైనటువంటి దుఃఖం అనమాట. బస్ స్టాప్లో నిలబడుకొని ఉంటాం, బస్సు ఇంకా రాదు. ఇప్పుడు ఏమైంది, వెళ్ళిపోదామా అంటే సరే ఆటోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అరే వద్దు, ఇంకో 10 నిమిషాలు చూద్దాం, బస్సు వచ్చేసిందంటే ఏం చేసేది, వద్దొద్దు ఆటో ఎక్కొద్దు, ఇంకో 10 నిమిషాలు చూద్దాం, బస్సు వస్తుంది అని చెప్పేసి ఆశపడుతూ ఆ విధంగా నిలబడి ఉంటాం కదా. ఆ విధంగా వచ్చేసి ఇంకొద్దిసేపు ఉన్నాం, కృష్ణుడు వచ్చేస్తాడని చెప్పేసి వీళ్ళకి ఆశ అనమాట. ఆ ఆశ ఏం చేస్తుందంటే ప్రాణాన్ని పోనీదు. అలాగని చెప్పేసి కృష్ణుడు ఇంకా లభించలేదని చెప్పేసి అపారమైనటువంటి ఆ దుఃఖం అనమాట మాకు. ఆ విధంగా ఉండేటువంటి మేము ఎంగళ్ మేల్ శాపం అంటే ఇది ఎలా ఉంది అంటే ఈ దుఃఖాన్ని మేము ఏ విధంగా శాపాన్ని అనుభవించే తీరాలో ఆ విధంగా ఈ దుఃఖం అనేటువంటిది ఆ అనుభవించే పోగొట్టుకోవాల్సిందిగా ఉంది. అటువంటి శాపంగా ఉంది మాకు. అంటే నీ యొక్క కటాక్షం లభిస్తే మాకు పోతుంది, లభించకపోతే వేరే ఏం చేసినా కూడా ఈ దుఃఖం అనేటువంటిది తీరేటువంటి దుఃఖం కాదు, అలాగా అనుభవిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఉండేటువంటి మేము నీ యొక్క కటాక్షం లభించిందంటే అటువంటి ఆ దుఃఖం అంతా మాకు పోతుంది. ఏ విధంగా అంటే కొంతమంది ఉంటారు, మేము విషయాన్ని అంతా పోగొడతాం అని చెప్పేసి వాళ్ళ చూసిన వెంటనే ఒంట్లో ఉండేటువంటి విషయం అలాగే దిగిపోతుందంట. ఆ విధంగా భగవంతుడి యొక్క కటాక్షంలో లభించిన వెంటనే ఈ సంసారం అనేటువంటి విషయం అంతా తొలగిపోతుంది ఆయన యొక్క అనుగ్రహం చేత అనేటువంటి విషయాన్ని తెలుపుతూ ఆగయాల్ అంగని నండంగొండి ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ ఎంగళ్ మేల్ శాపం ఈడింది అని చెప్పి తెలుపుతున్నారు. ఆ విధంగా
నీ యొక్క ఆ 2 నేత్రములతో మా మీద ఈ విధంగా నువ్వు కటాక్షం చేసినట్లయితే మా మీద ఉండేటువంటి ఆ శాపమంతా పోతుంది, మా యొక్క దుఃఖం అంతా తీరుతుంది, కాబట్టి మమ్మల్ని ఈ విధంగా నువ్వు కటాక్షించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. ఇక్కడితో ఈ పాసుర యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటున్నాం. రేపు మారిమలమడంజల్ వణ్ణిక్కిడందు రంగం சீரிய சிங்கம் அறிவுத்து தீவிடித்து வேறு வயிறுமுங்க வெப்பாடும் பெயர்ந்ததறி ஒரு நிமிடத்து முழங்கி புறப்பட்டு போதமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் నిన్నమింగనే పోందరుళి కోపడియ సిరియ సింహాసనెత్తిరంది యామంద కార్యం ఆరాయిందరులేలో రెంబాబాయి అనేటువంటి అద్భుతమైనటువంటి పాసురం. స్వామి నువ్వు అలాగా నడిచి రావాలి, నీ యొక్క నడక సౌందర్యాన్నంతా నీ నడక అందాన్నంతా మేము దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. దాని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాసంలో మనం అనుభవిద్దాం. సోత్తిట్ట మాలికా బంద గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించనత్రాణ బద్ధ గంగణ బాణయే విష్ణు చిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే అన్ననందన సుందర్యై గోదాయే నిత్యమంగళం శ్రీమతే రంజజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయా నిత్యశ్రీర్ నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம், இம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज जय हो.